వచ్చేసిందయ్యా. నా ఫేవరెట్ ఫెస్టివల్ అయితే వచ్చేసింది. ఈరోజు చేసే ప్రసాదాలు ఏవైతే ఉన్నాయో వడపప్పు, పానకం రెస్ట్ ఆఫ్ ద డేస్ ఎప్పుడు చేసినా ఈ టేస్ట్ అస్సలు కుదరదు. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? నేను చాలాసార్లు ట్రై చేసి ఫెయిల్ అయ్యాను. బట్ ఫెస్టివల్ రోజు చేస్తే మాత్రం ఆ టేస్టే వేరు. ఇంకా మా తమ్ముడు అయితే ఆదిపురుష్ సినిమా చూసుకుంటూ పానకం అయితే చేస్తున్నాడు. మా మమ్మీ అయితే దుర్గమ్మ వారి టెంపుల్ దగ్గరికి వెళ్ళాలి కాబట్టి అన్ని ప్రసాదాలు వంటలన్నీ చేసేసారు. నాకైతే వడపప్పు రెసిపీ చేయమని పెట్టారు. దాంట్లో పెద్ద కష్టమేం లేదు కదా, జస్ట్ పెసరపప్పు తీసుకొని నానబెట్టేసుకొని దోసకాయలు అయితే కలిపేసి దేవుడికి ప్రసాదంగా పెట్టేసి పూజ చేసేసుకున్నాను అనమాట. సో మీరు ఎలా ప్రసాదం రెడీ చేసుకుంటారు? చాలా చోట్ల చాలా విధాలుగా చేసుకుంటారు. మేమైతే చాలా సింపుల్గా పెసరపప్పు, దోసకాయ, అలాగే బెల్లము, కొంచెం ఇలాచి, దాంట్లో కొంచెం తులసాకేసారమ్మ. సో మొత్తం నీట్గా మిక్స్ చేసేసి దేవుడి దగ్గర పూజ చేసుకొని ప్రసాదం పెట్టేసుకునేసి మేము కూడా ప్రసాదం తినేసి ఇంకా ఫుల్గా గ్లాసులు పానకాలు అయితే తాగేసాము. అవును, మీకు ఏ ఫెస్టివల్ అంటే ఇష్టం? కామెంట్ చేసేయండి. ఇంకా మొత్తానికైతే మా ఆయన దగ్గర ఆశీర్వాదం అయితే తీసేసుకున్నాను. సో ఎప్పుడు ఆశీర్వాదం తీసుకుందాం అనుకున్నా మా ఆయన అయితే చాలా షై ఫీల్ అయిపోతారనమాట. ఎందుకంటే ఎలా ఆశీర్వదించాలో తెలియదు కాబట్టి. ఇంకా ఇంటి దగ్గర అన్ని సాంప్రదాయాలన్నీ ఫినిష్ చేసేసుకునేసి టెంపుల్కి వచ్చేసి మనశ్శాంతిగా దేవుడి దర్శనం చేసుకునేసి ఇంకా ఇంటికైతే రిటర్న్ అయిపోతున్నాం.